రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా సరే, అది ఏ ప్రెస్ మీట్ అయినా సరే, జైలు దగ్గర మాట్లాడినా లేదంటే ఆఫీసులో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఒకటే డైలాగ్, జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు ఈసారి. అంటే వెర్షన్ మారుతుంది. అది మా నాయకులను ఎవరైతే ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, లేదంటే కనుక అరెస్ట్ చేస్తున్న పోలీసులను కానీ నడి రోడ్డు మీద బట్టలు పదిసి నిలబెడతా అంటూ ఆయన ఇస్తున్న వార్నింగ్ ఎలా చూడాలంటారు ఈ వార్నింగ్ని? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మీరు చేసినటువంటి అరాచకాలు, మీరు దౌర్జన్యాలు, అక్రమంగా కేసులు పెట్టి కొట్టించినప్పుడు నీకు తెలియదా? ఈ రోజున కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని అందరిని కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో చెప్తున్నారు తప్పక కొత్త పుంతలకి అవకాశాలు ఇవ్వకుండా మా నాయకులు మాట్లాడడం జరుగుతూ ఉంది. నీకు ఈరోజు గుర్తొచ్చిందా 2.0 అనేది? ఆ రోజున అరాచకం చేసినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, దౌర్జన్యం చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మీకు తెలియలేదా? నోటీసులు ఇవ్వకుండా ఏ రోజు కూడా నువ్వు ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి నీకు ఈరోజు కనపడుతుంది అరాచకం. ఈ రోజున నీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీని తిట్టిన వాళ్ళని కానీ, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ ఒక్కళ్ళకి కూడా నోటీసులు ఇవ్వకుండా, నీకు టైం ఇవ్వకుండా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. అవి నీకు కనపడటం లేదా? నువ్వు ఏ రోజైనా ఎవరికైనా నోటీస్ ఇచ్చావా? అర్ధంతరంగా హాస్పిటల్లో ఉన్న అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి అరెస్ట్ చేసినప్పుడు నీకు గుర్తుకు రాలేదు ఇట్లాంటివన్నీ? అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే కనుక మా వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, తప్పుడు కేసులతో అరెస్ట్ చేస్తున్నారు అనేది ఆయన వాదన. మరి తప్పుడు కేసులు పెట్టింది, అరాచకాలు చేసింది, అక్రమాలు సృష్టించింది, అందరినీ ఇబ్బందులు పెట్టింది, భయపెడితే వీళ్ళందరూ ఎప్పుడు కూడా ఇంక ముందు కూడా ఈ రాజకీయాల్లో రాకుండా ఉంటారు. భయపెడితేనే మా ఓట్లు వేస్తారు, ఒక కులాన్ని టార్గెట్ చేస్తేనే అందరూ భయపడిపోతారని చెప్పని చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వ్యవహరించట్లేదు. బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్టీ ఎస్సీ మైనార్టీల కోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం, అమరావతి అభివృద్ధి కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉంటే నువ్వు అది ఓరవలేకనే, చూడలేకనే ఈ రోజున ఈ విధంగా వ్యవహరిస్తావు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ బడ్జెట్లో యువతని, విద్యార్థుల్ని పూర్తిగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇస్తానన్న 3,000 నిరుద్యోగ భృతి పెట్టకుండా, అలాగే పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టకుండా నానా హంగామా చేస్తున్నారు. ఇదంతా డొల్ల బడ్జెట్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన ఎలా చూడాలంటారు దాన్ని? ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రతి విషయం మీద అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మోడల్ స్కూల్ చేయాలని చెప్పని ప్రతి పేద విద్యార్థికి దగ్గర వాళ్ళని ఉద్దేశంతో ప్రతి ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఈ రోజున నువ్వు గతంలో చేసినట్టు విద్య దగ్గర పార్టీలకు సంబంధం లేదు. ఆ టైంలో ఇబ్బందులు అనేది ఎదురైనప్పటికి కూడా ఈ రోజున అట్లా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, లేదా స్కేల్ మీద ఫోటో, లేదా పెన్నుల మీద ఫోటో వేసుకోవడం ఇది పద్ధతి కాదని చెప్పని మా లోకేష్ గారు ఇవాళ విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడైనా సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ మన పేరు ఉండాలి తప్పక పిల్లల దగ్గర విద్యాశాఖలో ఎక్కడ కూడా మన పేర్లు ఉండే అవకాశం కానీ, మన ఫోటోలు ఉండే అవకాశం కానీ ఉండకూడదని చెప్పని ఎంతో పారదర్శకత ఈ రోజున లోకేష్ గారు పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రతి అంశం మీద క్షుణ్ణంగా తెలుసుకొని అధికారులతో మీటింగ్ పెట్టుకొని విద్యల పట్ల ఏదైతే చేయాలనుకుంటున్నాడో విద్యని అభివృద్ధి చేయాలి, విద్యని బాగా అందించాలి, పేద విద్యార్థికి కూడా చేరాలి, ప్రతి స్కూల్ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే రేపు తల్లికి వందనం కూడా తొందరలో మళ్ళీ రేపు వచ్చే ఇయర్కి ఎకనమిక్ ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి అప్పుల్ని సర్దిద్దుకునే పరిస్థితుల్లో ఉండటం వల్ల కొంచెం ఇన్కమ్ని జనరేట్ చేసుకొని రాబో ఎకనమిక్ ఇయర్కి తప్పకుండా తల్లి వందనం ఇస్తామని చెప్పని లోకేష్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అంబటి రాంబాబు చెప్తున్నా కానీ, వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడుతున్నా కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతో కాలం సాగదు, మీ అందరు అంతు తేలుస్తాం, మేము మొదలు పెడుతున్నాం బ్లూ బుక్ అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని? మరి అంతకుముందు అసలు రెడ్ బుక్ కాదు కదా, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడా ఇబ్బందులు జరగకుండా, ఎవరు ఇబ్బంది పెట్టకుండానే నువ్వు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తికి ఈరోజు రెడ్ బుక్ ఎట్టా గుర్తొస్తుంది? రెడ్ బుక్ అనేది పోలీసు ద్వారా నువ్వు చేసినటువంటి ఇబ్బందులకి లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పని పేరు పెట్టడం జరిగింది. అంటే రక్షణ నిలయాల్లో రెడ్ బుక్ అంటే ఆ విధంగా రెడ్ని
టార్గెట్గా ఉంటుంది కాబట్టి ఆ రెడ్ బుక్ని ఆ రోజు ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు నువ్వు బ్లూ బుక్ని ఎంచుకుంటున్నావంటే అంటే పార్టీ పరంగా నువ్వు పనిచేస్తావని, అంటే పోలీస్ స్టేషన్ల మీద కానీ పోలీసుల మీద కానీ ఆ రెడ్ అనే పదానికి కానీ రక్షణ నిలయాలకి రాసేటువంటి అక్షరాలకు కానీ విలువనివ్వకుండా ఆ బ్లూ బుక్ని నువ్వు ఈ రోజున ఏర్పాటు చేయడం అనేది నీ పార్టీ పరంగానే నీ పార్టీ అంశాన్నే ఆ పార్టీ గుర్తునే పార్టీ కలర్నే నువ్వు ఎంచుకొని ఈ రోజున బ్లూ బుక్ మాట్లాడుతున్నావు అంటే నీ మనసులో నీ కడుగట్టినటువంటి నీ ఏదైతే బ్లూ బుక్ అనే మాటకే నీకు అర్థం లేని ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఇది హర్షణీయం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి వీళ్ళు ఈ మధ్యకాలంలో మొదలుపెట్టింది యువత పోరు అంటూ ఈ రోజు మొదలు పెట్టారు కదా, ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. అలాగే చూస్తే కనుక యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు కూటమి ప్రభుత్వం అంటూ వీళ్ళు ఈ రోజు ఏదైతే మొదలు పెట్టారో యువత పోరు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందా, లేదంటే కనుక వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కలుపుకొని దీనికోసం చేస్తున్నారనుకోవాలంటారా, జనాల సమీకరణ కోసం? పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జనాలు రారని ఉద్దేశంతోనే నువ్వు ఈ రోజున ఏదేదో మాట్లాడాలని ఏదేదో ఆలోచన చేయాలని ఇట్లాంటివన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ గతంలో నీవు చేసినటువంటి లోటు బడ్జెట్ ఏదైతే ఉందో అప్పుల ఊబిలో దించినటువంటి 10 లక్షల రూపాయల రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించి ఆ విధంగా నువ్వు వ్యవహరించడం వల్ల ఈ రోజుకి ఏ సంక్షేమ కార్యక్రమం చేయాలన్నా అవన్నీ డబ్బులు సమకూర్చుకొని చేసే దాంట్లో భాగంగా ఒక్కొక్కటి చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నిరుద్యోగ భృతి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా చేస్తారు. అట్లాగే బస్సు ఏదైతే సూపర్ 6 పథకాలు ఒకటి చేసుకుంటూ వస్తున్నారు, మళ్ళీ ఇయర్లో ఒక్కొక్కటి చేసుకొని పూర్తి స్థాయిలో సూపర్ 6 పథకాలని ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి 2.1 చూస్తారు, ఈసారి నేను కార్యకర్తల కోసం మాత్రమే పనిచేస్తానంటూ చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగిన రైతు పోరు కానీ లేదంటే మిగతా ఏ ప్రోగ్రాముల్లో అయినా సరే ఆయన పాల్గొనలేదు. వాళ్ళ యువత పోరులో కూడా ఆయన పాల్గొనే అవకాశం లేదని చెప్పి వాళ్ళ ఆఫీస్ వర్గాలు చెబుతున్న మాట ఎలా చూడాలంటారు? జనాల్లో మాత్రం రోడ్ల మీదకి పంపి ఆయన మాత్రం ప్యాలెస్లో కూర్చోటాన్ని. ఆ రోజు కూడా కార్యకర్తల కోసం పనిచేస్తానని చెప్పని ఆయన ఒక్కసారి ఛాన్స్ అడిగి 2019లో ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఈ రోజు కూడా అట్లాంటి మాటలు చెప్పి అబద్ధాలను నమ్మించి కార్యకర్తలకు పనిచేస్తామని చెప్పని కార్యకర్తలను నిర్వీర్యం చేసి మళ్ళీ కూడా కార్యకర్తలను వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున అట్లాంటి మాటలు మాట్లాడుతున్న తప్పక కార్యకర్తల మీద అతనికి ఎలాంటి ప్రేమ లేదు, దాంట్లో అనుమానమే లేదు. మరో పక్కన చూస్తేనేమో ఆయన 2.0 అంటున్నాడు. ఇంకో పక్కన చూస్తే అసెంబ్లీకి మాత్రం నేను రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నాడు. మరి ఢిల్లీని ఎదిరించిన ధీరుడు అంటూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇస్తూ అసెంబ్లీకి వెళ్ళడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి భయపట్టాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఆ రోజున ఢిల్లీకి వెళ్ళి నువ్వేదో స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పని దానికోసమే చేస్తానని చెప్పని అబద్ధాలు చెప్పి అబద్ధాలను నమ్మించి ఆ రోజున నువ్వు అధికారంకి వచ్చినటువంటి నువ్వు ఈ రోజున ప్రతిపక్షంలో నీకు జీవోలు ఎక్కడా కూడా ఉన్న ఎమ్మెల్యేల్లో 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని నీకు ఆ విషయం తెలుసు. ఆ గతంలో కూడా 23 మంది సభ్యులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి అందరిని సభ్యులు లాగేసి నువ్వు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ 18 మందికి తగ్గకుండా ఆ రోజున తెలుగుదేశం పార్టీలో సభ్యులు ఉండటం వల్ల నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చావు. ఈ రోజు నీకున్న 11 మంది సభ్యులకి 10%కి ఇంకా 7 మంది సభ్యులు కావాలి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మన స్వపక్షంలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరుగుతోంది. ఆ విషయం తెలిసే నువ్వు యాగే చేయడం తప్పక కూటమి ప్రభుత్వం భయపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి. భయపడడం కాదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఊరకేదో ఇప్పటి నుంచే ఏదో నేను లేస్తే మనిషిని కాదు అంటున్నావు. నువ్వు లేచేది లేదు, నువ్వు మనిషి అయ్యేది లేదు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. అధికార పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నిటికి కూడా అందరూ ఆకర్షితులవుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు.